హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో స్వాతి వాన కోసం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మీకోసం స్వాతి వాన కోసం నవల ఆడియో రెండో భాగం. జానకి రామచంద్రంల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. పంకజం కూతుర్ని అత్తవారింట్లో దిగవిడిచి వస్తూ, జానకి, అన్నీ తెలిసిందానివి, నీకు ప్రత్యేకించేది చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. అయితే ఒక్కటి, మామయ్యను మీ నాన్నలాగాను, బాచిని నీ తమ్ముడు హరిలాగాను చూసుకో, చాలు. అలాగే నీ కాళ్ల మీద నువ్వు నిలబడే ప్రయత్నం చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వ్యక్తిత్వాన్ని నువ్వు వదులుకోకు. ఈ విషయంలో ఒకసారి రాజీ పడితే జీవితాంతం రాజీ పడవలసి వస్తుంది. అమ్మ ఏంటిలా చెప్తోంది అని ఆశ్చర్యపోతున్నావా? నేనెదుర్కొన్న ఇబ్బందులేవి నీ జీవితంలో పునరావృతం కాకూడదనే చెప్తున్నాను అంది. అంతవరకు తల్లికి స్వంత అభిప్రాయం అంటూ ఏదీ లేదనుకున్న జానకి ఆ మాటలు విని ఆశ్చర్యంగా చూసింది. ఏంటే అలా చూస్తావు? అమ్మేంటి ఇలా మాట్లాడుతోందేంటి అనుకుంటున్నావా? ఏ తల్లైనా తాను ఎన్ని ఇబ్బందులు పడినా భరిస్తుంది. పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. నేను అంతే. మంచి పేరు కోసమో, నలుగురు ఏవైనా అనుకుంటారనో, త్యాగం అనుకునో, మంచితనం అనుకునో చిన్న చిన్న సరదాలను కూడా వాయిదా వేస్తూ నా జీవితంలో చాలా కోల్పోయాను. అలాంటి పరిస్థితి నీకు రాకూడదనే నా ఉద్దేశం. వస్తాను, నాన్నగారు బయట వెయిట్ చేస్తున్నారు అంటూ పంకజం వీధి వాకిలి వైపు నడిచింది. తల్లిదండ్రులను గుమ్మం వరకు వెళ్ళి సాగనంపి కనుమరుగయ్యే వరకు అలా చూస్తూ ఉండిపోయింది జానకి. కోడలలా గుమ్మంలోనే ఉండిపోవడం చూసి, అమ్మా జానకి అంటూ పిలిచాడు శంకర్రావు. ఆ పిలుపుతో ఉలిక్కి పడిన జానకి, ఏంటి మామయ్య అంటూ అతని దగ్గరకు వెళ్ళింది. ఏం లేదమ్మా, అమ్మా నాన్న వెళ్ళిపోయారని దిగులు పడుతున్నావా అన్నాడు లాలనగా. అబ్బే, అదేం లేదు మామయ్య, ఊరికే అలా నించున్నాను అంది సిగ్గుపడుతున్నట్టుగా. నాకు తెలుసమ్మా, కొత్తగా పెళ్ళైన ఏ ఆడపిల్లైనా అత్తవారింటికి వచ్చిన కొత్తలో ఈ పరిస్థితిని ఎదుర్కోవలసిందే. అయినా ఇదేమైనా నీకు పరా ఇల్లా? చిన్నప్పటి నుండి ఆడిపాడిన ఇల్లే కదా అన్నాడు శంకర్రావు అభిమానంగా చూస్తూ. దిగులని కాదు గాని వాళ్ళు వెళ్ళిపోయాక ఏదో వెలితిగా అనిపించిందంతే. సరే మావయ్య, కొంచెం కాఫీ కానీ టీ కానీ తెమ్మంటారా అని అడిగింది జానకి. వద్దమ్మా, నేను ఉదయం ఒకసారి కాఫీ, సాయంత్రం ఒకసారి టీ తాగుతానంతే, ఎక్కువసార్లు అలవాట్లేదు అన్నాడు నవ్వేస్తూ. సరే మావయ్య, వెళ్తాను అంటూ కదిలింది అక్కడి నుంచి జానకి. వెళ్దులే, కూర్చోమ్మా, మాట్లాడాలి నీతో. ఏం లేదు, ఉద్యోగం చేయాలని ఉందని రామంతో చెప్పావట. ఇంట్లో ఉన్న పని చాలకనా ఇంకా ఉద్యోగం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు శంకర్రావు. ఇది కూడా పెద్ద పనేనా మావయ్య? ఉదయమే బావకు బాచికి బాక్సులు కట్టడంతో వంట పని అయిపోతుంది. ఆ పైన ఉదయం నుండి సాయంత్రం దాకా ఇక పనేముంటుంది? ఖాళీయే కదా, అందుకనే ఏదైనా చేద్దామనుకుంటున్నాను అంది జానకి మెల్లగా. అలా ఇంట బయట శ్రమ పడితే ఎంత కష్టమమ్మా. అంతగా టైం పాస్ కావాలంటే మీ అత్తయ్యలాగా అమ్మలాగా ఏ కుట్లో అల్లికలో చేసుకోవచ్చు కదా అన్నాడు. కుట్లు అల్లికల పట్ల నాకంత ఆసక్తి లేదు మామయ్య. మొదటి నుంచి నా కాళ్ల మీద నేను నిలబడాలనే యాంబిషన్తోనే ఉన్నాను. ఇప్పుడిలా కేవలం ఇంటి పనికే పరిమితమై బ్రతకాలంటే నా వల్ల కాదు అంది జానకి తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ. నీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేనమ్మా. ఉద్యోగం చేసి సంపాదిస్తేనే సంపాదించినట్ట? హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకి ఏ సంపాదన లేనట్టేనా? వాళ్ళు చేసే శ్రమకు ఖరీదు కడితే మగవాడు సంపాదించి తెచ్చి ఆమెకిచ్చేది ఏ మూలకు సరిపోదని నా ఉద్దేశం. ఇంట్లో ఉండే స్త్రీని వంటింటి కుందేలని చాలా తేలిగ్గా అనేస్తూ ఉంటారు. నాకైతే ఆమెలో మంచి అడ్మినిస్ట్రేటర్ కనిపిస్తుంది. ఇల్లు నడపడంలో స్త్రీకున్న తెలివితేటలు, ప్రణాళికాబద్ధ వైఖరి మగవాడికి ఎక్కడిది? భర్త పిల్లలకు కమ్మగా వండి పెట్టడమే కాదు, పిల్లలకు తొలి గురువై మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని నేర్పుతుంది. గృహాన్ని స్వర్గసీమగా మార్చే బహుముఖ ప్రజ్ఞాశాలి స్త్రీ. అందుకు ఉదాహరణలు మీ అమ్మ అత్తయ్యలే. మనవి మధ్యతరగతి కుటుంబాలు. మీ నాన్న నేను సంపాదించి తెస్తే ఆ కాస్త సొమ్ముని ఎంతో సమర్థవంతంగా ఖర్చు చేసి ఎవ్వరికీ ఏ లోటు రాకుండా చూసుకుంటూ వచ్చారు. ఉండడానికి చిన్నదో పెద్దదో ఇల్లు అమర్చుకున్నాం. ఇప్పుడు మనం హాయిగానే ఉన్నాం కదా, ఇంకెందుకు అనవసరంగా కష్టపడడం అన్నాడు శంకర్రావు నచ్చ చెబుతున్నట్టు.
మీరన్నది నేనేది కాదనలేను మామయ్య. అమ్మకి అత్తయ్యకి ఉద్యోగం చేసే అవకాశం లేదు కనుక ఉన్నదానిలోనే పొదుపుగా గడుపుకున్నారు. అయినా మా చిన్ననాటి జీవన ప్రమాణాలు, అవసరాలు చాలా పరిమితంగా ఉండేవి కనుక అప్పుడు ఎంత తక్కువ ఆదాయం వచ్చినా సరిపోయేది. కాదు కాదు, సర్దుకుపోయేవారు. కానీ ఇప్పుడలా కాదు. అవసరాలు పెరిగాయి. రోజు రోజుకి చుక్కలంటుతున్న ధరలతో ఆదాయాలు పోటీ పడలేక మధ్యతరగతి జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాగే ఉంటే మాకు మీరందించిన కనీస సౌకర్యాలను కూడా మా తరువాత జనరేషన్కి మేము అందించలేం మామయ్య. అందుకే నేనేదైనా చెయ్యాలనుకుంటున్నాను అంది జానకి. తాను చెప్పిందంతా శ్రద్ధగా విని కోడలు తన మాటలను కాదనకుండా పరిస్థితుల్ని వివరించిన తీరు, తనని కన్విన్స్ చేసిన విధానం అతడికి ఎంతో నచ్చింది. అందుకే నవ్వుతూ, సరేనమ్మా, నీకెలా నచ్చితే అలా చెయ్యి. కాకపోతే నా బాధంతా ఒకటే, చిన్నపిల్లవు, ఇంటా బయట చాకరీ చేసి అలసిపోతావని. కొత్తగా పెళ్లి చేసుకున్న మీరు ఏ సరదాలు లేకుండా ఇలా కష్టపడడం ఏంటనే నా ఉద్దేశం అన్నాడు శంకర్రావు. మీరలాంటి ఆలోచనలేవి మనసులో పెట్టుకోకండి మామయ్య. నేను చెయ్యగలిగితేనే చేస్తాను. శక్తికి మించి ఏమీ చెయ్యను, సరేనా అంది జానకి హామీ ఇస్తున్నట్టు. శంకర్రావు సరేనన్నట్టుగా తలాడించాడు. ఆ రాత్రి రామచంద్రన్ అడిగింది జానకి, ఏం బావా, నేను ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నానని మామయ్యతో చెప్పావా నువ్వు? ఆయన పెద్ద క్లాస్ స్పీకర్ నాకు. నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావట? ఆయనకు ఎదురు క్లాస్ స్పీకావట కదా అన్నాడు రామచంద్ర మందహాసంతో. ఈ మాట ఆయన నీకెప్పుడు చెప్పారు బావా అంది జానకి ఆశ్చర్యంగా చూస్తూ. ఎప్పుడు చెప్తేనేంలే, ఆయన నిన్నెంత మెచ్చుకున్నారో తెలుసా? నా కోడలు ఎంత తెలివైందిరా, నేను చెప్పిన దానికి గంగిరెద్దులా తల ఊపకుండా ఎంత తార్కికంగా మాట్లాడిందనుకున్నావు అంటూ ఒకటే పొగిడేశారు నిన్ను అన్నాడు రామచంద్ర. అవును కదా, మరి నాకేదైనా ఉద్యోగం చూడొచ్చు కదా నువ్వు అంది జానకి గారంగా అతడి భుజం మీద తలవాల్చి. బాగుంది, ఉద్యోగాలు రెడీమేడ్గా ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయా? ప్రయత్నం చేద్దాంలే, ఏదో ఒకటి దొరక్కపోదు అన్నాడు రామచంద్ర అనునయంగా. ఆ కాస్త భరోసాకే ఎంతో పొంగిపోయింది జానకి. అయితే అనుకున్నంత తేలిగ్గా జానకి ఉద్యోగమేది దొరకలేదు. చివరికి వీటీ కాలేజ్లో 5th క్లాస్కి ఇంగ్లీష్ టీచర్గా ఉద్యోగం దొరికింది. జీతం 1000 రూపాయలు. ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చేది. ఎంతో ఉత్సాహంగా ఆ ఉద్యోగంలో చేరిపోయింది జానకి. అయితే జానకి అనుకున్నంత సులువుగా అయిపోలేదు. ఇంటి పనులన్నీ తెముర్చుకుని ఉరుకులు పరుగుల మీద స్కూలుకు వెళ్ళి రావడం, తిరిగి ఇంటికి వచ్చాక ఇంటి పనులు చక్కబెట్టుకోవడం చాలా కష్టంగానే అనిపించేది. ఆ పైన పిల్లలు రాసిన అసైన్మెంట్స్, స్లిప్ టెస్టులు దిద్దేసరికి రాత్రి 10 గంటలు దాటేది. అలసిపోయిన జానకి తెలియకుండానే నిద్రలోకి జారుకునేది. భార్య కష్టం కళ్ళారా చూస్తున్నా ఏమాత్రం సహాయం చేయలేని అసహాయ పరిస్థితి రామచంద్రది. అతడు భార్య లంచ్ బాక్స్ కట్టించినా మానినా టెన్షన్గా ఉదయం 7 గంటలకు ఇంటి నుండి బయలుదేరవలసి వచ్చేది. ఎందుకంటే అతడు రోజు చిట్టి వలస వెళ్ళి రావాలి. ప్రయాణానికి అతడికి రోజు రాను పోను 2 గంటల టైం పడుతుంది. ఆ పైన బస్సుల కోసం పడిగాపులు తప్పనిసరి. రామచంద్ర ముందుగా బయలుదేరితే తప్ప ఇన్ టైంలో స్కూలుకి చేరుకోలేకపోయేవాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చాక 10th క్లాస్ చదువుతున్న భాస్కర్ని దగ్గర కూర్చోబెట్టుకుని అర్థం కానివి చెప్పేవాడు. స్కూల్ నుండి తెచ్చుకున్న పిల్లల స్లిప్ టెస్టులు వగైరాలు దిద్దడంతో అతడికి ఊపిరాడని పరిస్థితే. అలా ఆ కొత్త జంట ముద్దు మురిపాలకు కొంత అవరోధం కలిగింది. కొడుకు కోడలు పడుతున్న కష్టం చూసి శంకర్రావు మనసు బాధతో మూలిగేది. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయత అతడిది. 1 నెల రోజుల క్రితం చదువు కోసం హోరాహోరీగా పోట్లాడిన జానకి పెళ్ళయ్యాక చదువు మాటను పూర్తిగా పక్కన పెట్టింది. ఇంటి బాధ్యతల్లో పూర్తిగా మునిగిపోయింది. తిరిగి ఈరోజు భాస్కర్ మాటలు చదువుకోవాలనే ఆసక్తి రేకెత్తించాయి ఆమెలో. ఆలోచిస్తూనే పనులు చేసుకోసాగింది. బయటకు వెళ్ళిన రామచంద్ర ఇంటికొచ్చాడు. వస్తూనే, పని మీద అటుగా వెళ్ళాను కదా, దారే కదా అని మీ ఇంటికి కూడా వెళ్ళాను జానకి. ఇదిగో ఈ వడియాలు అప్పడాలు నీకిమ్మని అత్తయ్య ఇచ్చింది. మనం అటు రావడం మానేశామని చాలా నిష్ఠూరమాడారిద్దరు అంటూ జానకి చేతిలో తన చేతిలోని ప్యాకెట్ ఇచ్చాడు. అవునా, నువ్వు వెళ్తానంటే నేను కూడా వచ్చేదాన్ని కదా. పోన్లే, అమ్మ నాన్న బాగున్నారా? హరి ఇంట్లో ఉన్నాడా అని అడిగింది జానకి. చెప్పాను కదా, అనుకోకుండా వెళ్ళానని. అంతా బాగానే ఉన్నారు. మీ తమ్ముడైతే నీ గురించి ఒకటే అడగడం.
సెలవే కదా, రావచ్చు కదోయ్ అటు అంటే, వస్తాలేండి అంటాడే గాని కదలడే అన్నాడు రామచంద్ర నవ్వుతూ. వాడికి నువ్వంటే కొంచెం బెరుకులే బావా, అందుకే రాడు. ఓన్లే, బావున్నారు కదా, అన్నం పెడతాన్రా అంది జానకి కంచాలు కడిగి పెడుతూ. నాన్నగారు బాచి తినేశారా అడిగాడు రామచంద్ర కంచం ముందు కూర్చుంటూ. ఆ, ఇప్పుడే తిని లేచారు అంది జానకి అన్నం వడ్డిస్తూ. అన్నం తింటుండగా, భాస్కర్ ఈ ఉద్యోగం మానేసి నన్ను ఎంఏకి కట్టమంటున్నాడు అంది జానకి. మంచి ఆలోచనే. ఎదుగు బొదుగు లేని ఆ జీతం కోసం రోజు అంత కష్టపడే బదులు 2 ఏళ్లు శ్రమపడి నీ క్వాలిఫికేషన్ పెంచుకుంటే ఏ కాలేజీలోనైనా ట్యూటర్గా చేరవచ్చు. మంచి జీతం కూడా వస్తుంది అన్నాడు రామచంద్ర ఉత్సాహంగా. అవును, నాకు కూడా అదే మంచిదనిపించింది. ఎలాగైనా మన బాచి చాలా తెలివైనవాడు. ఉన్నట్టుండి ఎంత మంచి సలహా ఇచ్చాడో చూడు అంది జానకి అభిమానంగా. లేదులే, తన మూలంగా నీ చదువు ఆగిపోయిందని వాడు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. నువ్వు అలా చేస్తే వాడికి చాలా హ్యాపీగా ఉంటుంది అన్నాడు రామచంద్ర. శంకర్రావు కూడా జానకి నిర్ణయం విని చాలా సంతోషించాడు. జానకి పనిచేస్తున్న స్కూల్ వాళ్ళు మిడిల్ ఇయర్లో మానేస్తే పిల్లలు ఇబ్బంది పడతారని రిక్వెస్ట్ చేయడంతో జానకి సరేనంది. ఇలా సంవత్సరం మధ్యలో హరీబరీగా చదువు ప్రారంభించడం కంటే వచ్చే సంవత్సరం చదివితేనే బాగుంటుంది అని రామచంద్ర సలహా ఇచ్చాడు. ఊళ్ళోనే ఉన్న సెలవు రోజుల్లో కూడా తమ ఇంటికి రాని కూతుర్ని అల్లుణ్ణి చూసేందుకు ఒక ఆదివారం పంకజం, ఆదిశేషు బయలుదేరారు. హరిప్రసాద్కి స్పెషల్ క్లాస్ ఉండడంతో అక్కని చూసేందుకు వెళ్ళలేకపోతున్నందుకు చాలా బాధపడిపోయాడు. ఎందుకురా అంత బాధపడతావు? క్లాస్ అయ్యాక సైకిల్ ఉంది కదా, అట్నుండి అటు రావడానికి ఎంతసేపు పడుతుంది? వచ్చేయ్, నువ్వు వచ్చేదాకా మేము అక్కడే ఉంటాం అన్నాడు ఆదిశేషు సలహా ఇస్తున్నట్టు. అవునరా, బాచి కూడా వస్తాడు కదా క్లాస్కి, ఇద్దరు కలిసి వచ్చేయండి అంది పంకజం. ఆ మాటలు వింటూనే ఉత్సాహంగా తలూపాడు హరిప్రసాద్. వాళ్ళు వెళ్లేసరికి బట్టలు ఉతుకుతోంది జానకి. చిక్కిపోయి కళ్లల్లో ప్రాణాలు పెట్టుకున్నట్టున్న కూతుర్ని చూసి ఆదిశేషు, పంకజం నివ్వెరపోయారు. తల్లిదండ్రులను చూడడంతోనే చేస్తున్న పని వదిలి సంబరంగా ఎదురెళ్ళింది జానకి. ఏంటమ్మా బొత్తిగా ఇలా అయిపోయావు అంది పంకజం ఆర్తిగా కూతురి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా పొదువుకుంటూ. తల్లి మాటలు ఎవరైనా విన్నారేమోనని కంగారుగా చుట్టూ చూస్తూ, నాకే బాగానే ఉన్నాను, ఉండండి కాఫీ తెస్తాను అంటూ వంటింట్లోకి నడిచింది జానకి. శంకర్రావు కూడా ఎంతో ఉత్సాహంగా పలకరించాడు వాళ్లను. కూతురు వెనకే వంటింట్లోకి వెళ్ళిన పంకజం, ఏంటే ఇలా అయిపోయావు అంది బాధగా. అబ్బా ఊరుకో అమ్మా, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నువ్విలా అడగడం మామయ్య వింటే చాలా బాధపడతారు అంది జానకి విసుగ్గా తల్లి వంక చూస్తూ. మామగారి మనసు నొచ్చుకోకూడదని ఆలోచిస్తున్న కూతురి తీరు చూశాక ఇంకేం అనలేకపోయింది పంకజం. జానకి అందరికీ కాఫీలు కలిపి గ్లాసుల్లో పోసి ట్రేలో పెట్టుకుని తీసుకొచ్చింది. శంకర్రావు కాఫీ గ్లాస్ అందుకుంటూ, జానకి కాఫీ చాలా అద్భుతంగా చేస్తుంది బావా. తన మూలంగా నేను కాఫీ ఉదయం పూట 2వ సారి తాగడం అలవాటు చేసుకున్నాను తెలుసా అన్నాడు. అవును, జానకి చేతుల్లో ఏది చేసినా కమ్మగానే ఉంటుంది అన్నాడు ఆదిశేషు మురిపంగా చూస్తూ. అవును కదా, అయితే ఈ పూట మీరిక్కడే ఉండండి నాన్న, చిటికలో వంట చేసేస్తాను. అందరం కలిసి భోజనం చేసి చాలా రోజులైంది అంది జానకి మారం చేస్తున్నట్టు. బావుందే, నువ్వు రావాల్సింది పోయి మేమే వచ్చామిక్కడికి. నీకున్న పని చాలక ఇదో అదనపు పని భారమా? అయినా నేను వంట చేసే వచ్చాను అంది పంకజం వారిస్తున్నట్టుగా. వెంటనే ఆదిశేష్ అన్నాడు, మీ అమ్మ పెద్దగా వంట ఏం చెయ్యలేదమ్మా, నీకిష్టమని బొబ్బట్లు, పులిహోర చేసి ఆ క్యారేజ్లో పెట్టుకొచ్చింది, కొంచెం ఇంట్లో ఉంచిందంతే అన్నాడు. ఇంకే, హాయిగా అందరం కలిసి తినేద్దాం అంది జానకి ఉత్సాహంగా. పంకజానికి మొహమాటంగా అనిపించడంతో కోపంగా ఆదిశేషు వంక చూసింది. ఈయనకేమీ తెలీదు అన్నట్టుగా. అది గమనించిన శంకర్రావు తేలిగ్గా నవ్వేస్తూ, ఇంతకాలమైనా నీలో ఏ మార్పు లేదమ్మా, పార్వతి ఉన్నప్పుడు ఇలాగే చేసేదానివి, ఇప్పుడు జానకి దగ్గర కూడా ఇదే తంతు నీది. మనమేమైనా పరాయి వాళ్ళమా ఇలా మొహమాట పడేందుకు? జానకన్నట్టు అందరం కలిసి తింటే ఎంత బాగుంటుందని అన్నాడు. ఆ మాటలతో ఇంకేం అనలేక కూతురు వెనకే వంటింట్లోకి నడిచింది పంకజం. తల్లి తెచ్చిన క్యారేజీ విప్పి వాసన చూస్తూ, అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తోందో, బాచీకి బొబ్బట్లంటే చాలా ఇష్టమమ్మా, కానీ చెయ్యడానికి నాకే కుదరడం లేదు అంది సంబరంగా. బాగుందే, నేను నీకోసం ఆలోచిస్తే
నువ్వు బాచి కోసం చూస్తున్నావా? అప్పుడే ఎంత ఆరిందాతనం వచ్చిందే నీకు అంది పంకజం కూతురి వంక మురిపంగా చూస్తూ. పోమ్మా, నువ్వెప్పుడూ ఇంతే అంటూ ముద్దుగా విసుక్కుంటూ తిరిగి క్యారేజీ సర్దేసింది జానకి. సరే, నువ్వెళ్ళి ఆ బట్టల పని చూడు, నేను ఈ వంట సంగతి చూస్తాను అంది పంకజం. సరేనమ్మా అంటూ ఏమేం చెయ్యాలో తల్లికి చెప్పి వెళ్ళిపోయింది జానకి బట్టలు ఉతికేందుకు. భోజనాల టైంకి స్పెషల్ క్లాస్కి వెళ్ళిన హరి, భాస్కర్లు ఇంటికొచ్చేశారు. చేసిన వంటకాలన్నీ మధ్యలో పెట్టుకుని అందరూ గుండ్రంగా కూర్చుని భోజనాలకు ఉపక్రమించారు. శంకర్రావుకి చిన్న చిన్న గిన్నెల్లో కూర, సాంబారు, పెరుగు, అన్నాలు విడివిడిగా కలిపి స్పూన్ వేసింది. మరో చిన్న గిన్నెలో బొబ్బట్లు చిన్న చిన్న ముక్కలుగా తుంచి నెయ్యి వేసి ఫోర్క్ వేసింది. పులిహోర కూడా మరో చిన్న గిన్నెలో వేసి అన్నీ కలిపి ఒక పళ్ళెంలో పెట్టి అతడి ముందుంచింది జానకి. కోడలు చేసిన ఏర్పాట్లు చూసి ప్రశంసగా చూశాడు శంకర్రావు. ఆదిశేషు కూడా మెచ్చుకుంటున్నట్టుగా కూతురి వంక చూశాడు. ఏ పని చేసినా పద్ధతి ప్రకారం ఎంతో నేర్పుగా చేసే భార్య అంటే రామచంద్రకు ఎప్పుడూ అపురూపంగానే ఉంటుంది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంటకాల రుచిని మెచ్చుకుంటూ అందరూ తృప్తిగా భోజనం చేశారు. సాయంత్రం వరకు ఉండి ఆదిశేషు, పంకజం, హరిప్రసాద్ వెళ్ళిపోయారు. వెళ్లే ముందు జానకి చేతులు పట్టుకుని, అక్క, వచ్చే ఆదివారం ఇంటికి రావా? నువ్వు లేక నాకు అసలు ఏం బాగుండడం లేదు, చాలా దిగులుగా ఉంటోంది అన్నాడు హరిప్రసాద్ బ్రతిమాలుతున్నట్టుగా. పోనీ నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయకూడదా హరి? చక్కగా ఇద్దరం కలిసి చదువుకుందాం అన్నాడు భాస్కర్ ఉత్సాహంగా. అవును, ఇదేదో చాలా బాగుంది. బాచి అన్నట్టు ఇద్దరు కలిసి చదువుకోవచ్చు. తెలియనివేమైనా ఉంటే రామం గాని జానకి గాని చెప్తారు అన్నాడు శంకర్రావు చిన్న కొడుకు మాట బలపరుస్తూ. బాగుందన్నయ్యా మీరంటున్నది. పిల్లలిద్దరూ లేకుండా మేమెలా ఉండాలక్కడ అంది పంకజం బేలగా చూస్తూ. తల్లి బాధను అర్థం చేసుకున్న జానకి, ఇప్పట్నుండే అయితే అమ్మ బెంగ పెట్టేసుకుంటుంది మావయ్య. ఉన్న ఊరే కదా, వస్తూ పోతూ ఉంటే సరిపోతుంది. పరీక్షల టైం దగ్గర పడ్డాక వాడు రానన్నా బలవంతాన్న లాక్కొచ్చి 2-3 నెలలు ఇక్కడే ఉంచుదాం అంది జానకి. అయితే అక్క, వచ్చే ఆదివారం నువ్వు తప్పకుండా వస్తావా ఇంటికి అన్నాడు హరిప్రసాద్ ఆశగా జానకి వంక చూస్తూ. ఏరా, మీ అక్కే గాని నేను రావద్దా అన్నాడు రామచంద్ర ఆట పట్టిస్తున్నట్టుగా. ఆ మాట వింటూనే మతాబులా వెలిగిపోయింది హరిప్రసాద్ ముఖం. రండి బావా, మీరంతా వస్తే మహదానందం నాకు అన్నాడు సంబరంగా. అవును, హరి చెప్పినట్టు మీరు నలుగురు కలిసి వచ్చే వారం ఎంవిపి వచ్చేయండి అన్నాడు ఆదిశేషు. నేనెందుకులే బావా, పిల్లలొస్తారులే అన్నాడు శంకర్రావు మొహమాటంగా. అదేం మాట అన్నయ్య, అందరం కలిసి ఉంటే సరదాగా ఉంటుందని నువ్వే అన్నావు కదా, ఏం మాట్లాడకుండా కలిసి రండి అంది పంకజం నవ్వుతూ. వస్తావులే అత్తయ్య, కాకపోతే నాకు బిర్యానీ చేసి పెట్టాలి అన్నాడు భాస్కర్ డిమాండ్ చేస్తున్నట్టుగా. హారి భడవా అంటూ మేనల్లుడి భుజం తట్టాడు ఆదిశేషు. అన్నట్టుగానే మరుసటి ఆదివారం అంతా కలిసి ఆదిశేషు ఇంటికి వెళ్లారు. వాళ్ళు వెళ్లేసరికి వంటంతా ముగించేసింది పంకజం. పెద్దవాళ్ళు ముగ్గురు ముచ్చట్లలో పడితే జానకి, రామచంద్ర, హరి, భాస్కర్లు క్యారమ్స్ ఆడుకుంటూ గడిపేశారు. అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. మర్నాడు రాఖీ పూర్ణిమ కావడంతో జానకిని అక్కడే ఉండిపోమని పట్టుబట్టాడు హరిప్రసాద్. నేనిక్కడ ఉండిపోతే ఎలారా, అక్కడ వాళ్ళకి చాలా ఇబ్బంది కదూ అంది జానకి ఇబ్బందిగా చూస్తూ. జానకి సందిగ్ధాన్ని గమనించిన రామచంద్ర, పర్వాలేదుండు జానకి, వాడు నీకోసం బాగా బెంగ పెట్టేసుకున్నాడు. రేపెలాగూ సెలవే కదా, నేను మేనేజ్ చేస్తాలే అన్నాడు. పర్లేదు ఉండమ్మా, వాళ్ళకు కూడా ఏవో ఆశలుంటాయి కదా నీ మీద అన్నాడు శంకర్రావు చిరునవ్వుతో. అయిష్టంగానే ఉండిపోయింది జానకి అక్కడ. వాళ్ళు వెళ్ళాక హరిప్రసాద్ 2 చేతులతో జానకిని చుట్టేస్తూ, అక్క, నువ్విక్కడి నుండి వెళ్ళిపోయి ఎన్నో యుగాలైనట్టుంది నాకు అంటూ జానకిని లాక్కెళ్ళి ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఆమె ఒడిలో తలదాచుకున్నాడు, చెమరిస్తున్న కళ్ళను దాచుకునేందుకు. అరే, ఏంట్రా ఇది, ఆడపిల్లలా అంటూ అతడి కళ్ళు తుడిచి తల నిమురుతూ ఉండిపోయింది జానకి. ఆ రాత్రంతా అక్క తమ్ముళ్ళిద్దరూ ఎడతెగకుండా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. మధ్య మధ్యలో పంకజం, పడుకోండర్రా ఇక అంటూ మందలిస్తున్నా పట్టించుకోలేదిద్దరు. పెళ్ళయ్యాక రామచంద్ర, జానకి మొదటిసారి విడిగా ఉన్నది ఈరోజే. తమ్ముడితో కబుర్లలో పడి జానకి అంతగా బాధపడలేదు గాని రామచంద్ర మాత్రం జానకినే తలుచుకుంటూ ఆ రాత్రి నిద్రకు దూరమయ్యాడు. మరునాడు సాయంత్రం కూతుర్ని ఆదిశేషు దిగబెట్టొచ్చేశాడు డాబా గార్డెన్స్లోని వాళ్ళ ఇంటి దగ్గర. తిరిగి రొటీన్లో పడిపోయారంతా. రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి.
హరిప్రసాద్, భాస్కర్ 10th మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఇద్దరూ కృష్ణా కాలేజీలో ఇంటర్లో జాయిన్ అయ్యారు, సిఈసి గ్రూప్ తీసుకుని. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసి వెళుతుండడంతో వాళ్ళిద్దరికీ జంట కవులు అని నిక్నేమ్ పెట్టి పిలవసాగారంతా. జానకి స్కూల్లో ఉద్యోగం మానేసి ఎంఏకి సీరియస్గా ప్రిపేర్ అవ్వసాగింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అయింది. సెకండ్ ఇయర్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుండగా అనుకోని అవాంతరం వచ్చి పడింది జానకి చదువుకి. జానకి నెల తప్పి వేవిళ్లతో చిక్కి సగమయ్యింది. చదువు మాట దేవుడెరుగు, ఇంట్లో పని పాటలు చేసుకునేందుకు కూడా బొత్తిగా ఓపిక లేని పరిస్థితి కావడంతో తప్పనిసరి చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. ఆదిశేషు, పంకజం వచ్చి జానకిని తమతో తీసుకుని వెళ్ళిపోయారు. అదే సమయంలో రామచంద్రకి చిట్టివలస నుండి నక్కవానిపాలెంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్కి ట్రాన్స్ఫర్ కావడంతో కొంతలో కొంత ఊరటగా అనిపించింది అందరికీ. చిట్టివలస వెళ్ళి వచ్చే ట్రావెలింగ్ టైం కలిసి రావడం వలన జానకి పుట్టింటికి వెళ్ళినా ఏ ఇబ్బంది లేకుండా ఇంటి పనులు భాస్కర్ సాయంతో మేనేజ్ చేసుకోసాగాడు రామచంద్ర. భాస్కర్ 2-3 రోజులకు ఒకసారైనా హరితో పాటు ఎంవిపి వెళ్ళి వదిన గారిని చూసి వచ్చేవాడు. అలా వచ్చినవాడు ఇంట్లో ఆ విశేషాలన్నీ ఏకరువు పెట్టేవాడు. ప్రతి ఆదివారం తండ్రిని, తమ్ముణ్ణి తీసుకుని రామచంద్ర ఎంవిపి వెళ్ళి అక్కడే భోజనం చేసి ఆ రోజంతా గడిపి వచ్చేవాడు. మొదట్లో అలా అక్కడికి వెళ్లేందుకు శంకర్రావు మొహమాట పడినా ఆదిశేషు, పంకజం పట్టుబట్టి అలా వచ్చేలా చేయగలిగారు. రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి అందరికీ. ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. భాస్కర్, హరిప్రసాద్లు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఆ 2 కుటుంబాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. జానకి నెలలు నిండి పండంటి బాబును ప్రసవించింది. బాబును చూసుకుని పడిన శ్రమంతా మర్చిపోయింది జానకి. రామచంద్ర ఆనందానికి పట్టపగ్గాల్లేవు. చక్కని రూపురేఖలతో ముమ్మూర్తులా జానకిలా ఉన్న బాబును చూసి మురిసిపోయారు ఆదిశేషు, పంకజాలు. తల్లి పోలికలు మగపిల్లలకొస్తే అదృష్టమని నాన్నగారన్నారు. మరి వీడెంత గొప్పవాడవుతాడో చూడాలి అన్నాడు రామచంద్ర పసివాడి బుగ్గలు సున్నితంగా తాకి. ఆ మాటలు విని జానకి మురిపెంగా నవ్వేసింది. వీడు కడుపున పడ్డాక చాలా విసుక్కున్నాను, నా చదువు ఆగిపోయిందని. కానీ వీడిని చూశాక చిత్రంగా ఆ బాధ కొంచెం కూడా లేదు అంది జానకి పసివాడిని గుండెలకు హత్తుకుంటూ. అదేనమ్మా మాతృత్వంలోని కమ్మదనం అంది పంకజం. సుఖప్రసవం కావడంతో 3వ రోజునే జానకిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. సెలవులే కావడంతో హరిప్రసాద్, భాస్కర్లు జానకి మంచం చుట్టూనే తిరగసాగారు. పసివాడు ఏ కొంచెం ఏడ్చినా ఇద్దరు కలిసి జానకిని కంగారు పెట్టసాగారు. వాళ్ల కేకలు విని చేస్తున్న పని పక్కన పెట్టి ఏం జరిగిందోనని కంగారుగా జానకి దగ్గరకు వచ్చేది పంకజం. తీరా వచ్చాక ఈ కాస్త దానికే ఇంత హంగామా చేస్తున్నారా అంటూ ఇద్దరిని తరుముకుంటూ బయటకు తీసుకొచ్చేది పంకజం. ఆమె అటు వెళ్ళగానే వాళ్ళిద్దరూ తిరిగి బాబు దగ్గరకు చేరేవాళ్ళు. చాలా సంవత్సరాల తర్వాత 2 కుటుంబాల మధ్య వెలసిన ఆ పసివాడు అందరి మనసులను కొల్లగొట్టేశాడు. ఎప్పుడూ రాననే శంకర్రావు కూడా వీలైనప్పుడల్లా కొడుకుతో కలిసి వచ్చి కోడల్ని, మనవణ్ణి చూసి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు బాబుని జాగ్రత్తగా చూసుకోమని అందరికీ జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు. అసలు కంటే వడ్డీ ముద్దని అంటారు బావా, చూడు నీ మనవడు నిన్నెలా లాక్కొస్తున్నాడో ఇక్కడికి అంటూ హాస్యం ఆడేవాడు ఆదిశేషు శంకర్రావుని. 11వ రోజున బాలసారి జరిపి బాబుకి రవికిరణ్ అని పేరు పెట్టారు. 3వ నెల రాగానే జానకిని తీసుకుని వెళ్ళిపోయాడు రామచంద్రం. ఓ 10 రోజుల పాటు పంకజం జానకి దగ్గర ఉండి తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. బాబు ఆలనా పాలనాతోనూ ఇంటి పనులతోనూ పూర్తిగా బిజీ అయిపోయిన జానకి ఎంఏ పూర్తి చేసే పనిని పూర్తిగా పక్కన పెట్టేసింది. రవికిరణ్తో ఇంట్లో అందరికీ కాలక్షేపం అయిపోతోంది. ఆదిశేషు, పంకజాలు మనవడి కోసం జానకి ఇంటికి వస్తూనే ఉన్నారు. హరిప్రసాద్ మకాం ఇంచుమించు అక్కగారి ఇంట్లోనే అయిపోయింది. రామచంద్ర ఇంట్లో ఉన్నంతసేపు ఎంతో బుద్ధిమంతుడిలా మసిలే హరిప్రసాద్ అతడు గుమ్మం దాటగానే భాస్కర్ని కలుపుకుని ఇల్లు పీకి పందిరేసేవాడు. పసివాణ్ణి భుజాల మీద ఎత్తుకుని పోటీలు పడి మోస్తూ ఇల్లంతా తిప్పేవారిద్దరూ కలిసి. శంకర్రావు ముచ్చటగా ఇదంతా చూసి మురిసేవాడే కానీ ఎందుకలా అల్లరి చేస్తారని వాళ్ళని మందలించేవాడు కాదు. పని తెమలక జానకే ఎప్పుడైనా వాళ్ళని విసుక్కునేది. అమ్మ తిట్లు కూడా దీవెనలతో సమానమట, కనుక నీ తిట్లు కూడా మాకు పొగడ్తల్లాగే ఉన్నాయి అని అంటున్న వాళ్ళ మాటలు విని అంత చిరాకుని మర్చిపోయి నవ్వేసేది జానకి. అలా ఆడుతూ పాడుతూ భాస్కర్, హరిప్రసాద్లు బీకాం డిగ్రీ పూర్తి చేశారు. స్టేట్ బ్యాంక్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ పడడంతో హరిప్రసాద్ అప్లై చేశాడు. అన్నయ్య, నేను కూడా హరితో పాటు బ్యాంక్ టెస్టులు రాస్తాను అన్నాడు భాస్కర్. ఏరా,
డిగ్రీతోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేస్తావా? నాన్న నేను నిన్ను మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ చదివించాలనుకున్నాము. అవేవి వద్దని ఆ హరిగాడితో ముడిపెట్టుకుని బీకామ్ చేశావు. పోనీ పీజీ అయినా చేసి మంచి పొజిషన్కి వెళ్తావనుకుంటే చదువు అంతటితో సరిపెట్టేస్తానంటున్నావు. ఏరా, నువ్విప్పుడు ఉద్యోగం చేసి గడిస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి ఏమైనా వచ్చిందా మనకు? అన్నాడు రామచంద్ర మందలిస్తున్నట్టుగా. అదేంటన్నయ్యా అలా అంటున్నావు? ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి కదన్నయ్యా. ఏ బ్యాంకులో జాబ్ రావడం అనేది ఏవైనా చిన్న విషయం అనుకుంటున్నావా నువ్వు? ఏమో, అదృష్టం బాగుండి మాకు జాబ్ వస్తే ఇందులో మాత్రం పైకి ఎదిగే ఛాన్సులు లేవంటావా? అది కాక హరికి నాకు కంపాటబిలిటీ బాగా కుదిరింది. ఇద్దరం కలిసి కంబైన్డ్ స్టడీ చేస్తే ఖచ్చితంగా ఏదైనా సాధించి తీరుతాం అన్నాడు భాస్కర్ ధీమా వ్యక్తం చేస్తూ. చిన్నాడంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే ఎందుకురా వాడిని అలా డిస్కరేజ్ చేస్తావు? వాడి ప్రయత్నం ఏదో వాడిని చెయ్యనియ్యరాదా అన్నాడు శంకర్రావు. అది కాదు నాన్న, ఇప్పటి నుండే వాడు సంపాదించాలంటారా? నిండా 20 ఏళ్ళైనా లేవు వాడికి అన్నాడు రామచంద్ర. అయితే ఏమైందిరా? టెస్టులు రాసినంత మాత్రాన వెంటనే ఉద్యోగం వస్తుందా ఏంటి? లేనిపోని ఆలోచనలతో ఊరికే వర్రీ కాకు. ఏదో సరదా పడుతున్నాడుగా, వెళ్ళని అన్నాడు శంకర్రావు. తండ్రి అలా అనేసరికి ఇంకేం మాట్లాడలేకపోయాడు రామచంద్ర. భాస్కర్, హరిప్రసాద్ కలిసి చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వడమే కాక ఇద్దరూ టెస్ట్ రాసి పాస్ అయ్యారు. ఏడాది తిరగకుండానే ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చేశాయి. హరిప్రసాద్కి ఎంవీపీలో ఉన్న స్టేట్ బ్యాంకు బ్రాంచ్లో వస్తే భాస్కర్కి విజయనగరంలో వచ్చింది. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చినందుకు సంబరపడినా చెరో చోట తమ ఉద్యోగాలు వచ్చినందుకు ఇద్దరూ బాధపడ్డారు. 20 ఏళ్లకే ఇద్దరు ఉద్యోగస్తులైనందుకు 2 కుటుంబాల్లోనూ పండగ వాతావరణం నెలకొంది. రామచంద్రకి మాత్రం తమ్ముడు ఇంకా బాగా చదువుకుంటే బాగుండేది అనే చిన్న వెలితి అలాగే మిగిలిపోయింది. అది గమనించిన భాస్కర్, నేను డిగ్రీతోనే చదువు సరిపెట్టేశానని బాధపడకన్నయ్యా, ప్రైవేటుగానైనా ఎంకామ్ చేస్తాను. ఆ పైన డిపార్ట్మెంట్ టెస్టులు రాసి నువ్వు కోరుకున్నట్టే మంచి పొజిషన్లోకి చేరుకుంటాను అన్నాడు హామీ ఇస్తున్నట్టుగా. ఇంకే, బాచి హామీ ఇచ్చాడుగా, మీరు నిశ్చింతగా ఉండండి, తను అనుకున్నది సాధించి తీరుతాడు అంది జానకి నవ్వేస్తూ. రామచంద్ర కూడా తేలికపడిన మనసుతో నవ్వుతూ భుజం తట్టాడు. భాస్కర్ మొదటి నెల జీతం అందుకుని అందరికీ బట్టలు కొన్నాడు. జానకి కొన్న పట్టుచీర చేతిలో పెట్టి కాళ్లకు నమస్కారం చేశాడు. ఇదేంటి బాచి, లేలే అంది జానకి కంగారుగా వెనక్కి నడుస్తూ. నా దృష్టిలో అమ్మవు, అక్కవు, వదినవు అన్నీ నీవే. అంతేకాదు నా జీవితానికో మంచి గైడువు కూడా నువ్వే అన్నాడు ఆరాధనగా చూస్తూ. మాటలు బాగా నేర్చావు. నువ్విలా మాట్లాడుతూ ఉంటే హఠాత్తుగా పెద్దవాడు అయిపోయావా అనిపిస్తోంది నాకు అంది జానకి నవ్వుతూ. ఎంత పెద్దవాడినైనా సరే నీ చేతి ముద్ద తినే పసివాడినే వదినా నేను అన్నాడు భాస్కర్ హాయిగా నవ్వేస్తూ. శంకర్రావు, రామచంద్ర వాళ్ళిద్దరి వైపు వాత్సల్యంగా చూశారు. అదే సమయంలో హరిప్రసాద్ కూడా అక్కా బావలకు, మేనమామకు బట్టలు తీసుకుని వచ్చాడు. అరే ఏంటో ఇదంతా, మీరిద్దరు కూడబలుక్కుని చేశారా ఏంటి అన్నాడు రామచంద్ర హరిప్రసాద్ భుజం తడుతూ. అదేం లేదు బావగారు, అమ్మా నాన్నల తర్వాత నా దృష్టిలో మీరే పూజ్యులు అంటూ వంగి నమస్కారం చేశాడు ముగ్గురికి. బావుంది, ఇద్దరూ ఇద్దరే అంటూ శంకర్రావు హరిప్రసాద్ను దగ్గరకు తీసుకున్నాడు. హరిప్రసాద్, భాస్కర్లిద్దరూ ఒకచోట ఉద్యోగాలు చేయకపోయినా వాళ్ల స్నేహానికి ఎలాంటి అంతరాయం కలగలేదు. సెలవొస్తే చాలు ఇద్దరూ చట్టాపట్టాలు వేసుకుని విశాఖపట్నం మొత్తాన్ని చుట్టి వచ్చేవారు, తిండి తిప్పలు మరిచి. చూస్తూ ఉండగానే సంవత్సరాలు గడిచిపోయాయి. అనుకున్నట్టుగానే భాస్కర్ ఎంకామ్ పాస్ అయ్యి రామచంద్రకి ఆనందాన్ని కలిగించాడు. అతడితో పాటే హరిప్రసాద్ కూడా ఎంకామ్ పరీక్ష రాశాడు. ఏ పని చేసినా కలిసి చేయడం వాళ్ళిద్దరికీ అలవాటు. ఆ అలవాటునే కొనసాగిస్తున్నారిద్దరూ. రామం, ఈ ఏడాది తమ్ముడు పెళ్లి చేసేద్దాన్రా, ఏమంటావ్ అన్నాడు శంకర్రావు. అప్పుడే వాడికి పెళ్ళేంటి నాన్న, కనీసం 25 ఏళ్ళైనా రానియండి. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా ఈ వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు అన్నాడు రామచంద్ర. అవుననుకో, వాడికి ఉద్యోగం వచ్చి 3 ఏళ్ళు కావస్తోంది. రోజు విజయనగరానికి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేసి చాలా స్ట్రెయిన్ అవుతున్నాడు. పెళ్లి చేసేస్తే వాడికి ఆ బాధ తప్పడమే కాదు, మన బాధ్యత కూడా తీరిపోతుంది అన్నాడు శంకర్రావు. సరే చూద్దాంలేండి నాన్న అన్నాడు రామచంద్ర. కొడుకు పచ్చజెండా ఊపడంతో తెలిసిన వాళ్ళందరికీ చెప్పాడు శంకర్రావు, భాస్కర్కి తగిన సంబంధాలుంటే చెప్పమని. తండ్రి ఆలోచనను తెలుసుకున్న భాస్కర్ ఓ చల్లని సాయం సంధ్య వేళ జానకి మేడ మీద సన్నజాజులు కోసుకుంటుండగా
సాయానికి అన్నట్టుగా వెళ్ళాడు అక్కడికి. ఓ 2 సన్నజాజి మొగ్గలు కోసి జానకి పట్టుకున్న గిన్నెలో వేశాడు. అలా భాస్కర్ తన వెనక తచ్చాడుతుంటే ఏదో టెండర్ పెట్టడానికే వచ్చాడని గ్రహించేసింది జానకి. ఏంటి బాచి, ఏంటి సంగతి, తమరిలా దయచేశారు అంది నవ్వుతూ. సంగతే ఉంటుంది, అసలే ఇంటి పనులతో అలసిపోతున్నావు కదా, ఏదో కొంచెం సాయం చేద్దామని వస్తే అంటూ మరో 4 మొగ్గలు తుంచి జానకి చేతిలో ఉన్న గిన్నెలో వేశాడు. మొగ్గలు కొయ్యడం ఆపి డాబా పిట్టగోడను ఆనుకుని కూర్చుంటూ, నాంచకుండా పాయింట్కి రా, ఏంటి సంగతి అంది జానకి సీరియస్గా అతడి వంక చూస్తూ. ఏం లేదంటే వినవే. అవును, రవిగాడు కనబట్టం లేదు, ఎక్కడికి వెళ్ళాడు అన్నాడు భాస్కర్. రవి ఆడుకునేందుకు వెళ్ళాడని నీకు కూడా తెలుసు గాని విషయానికి రా అంది జానకి లేని విసుగు నటిస్తూ. అబ్బా, ఎందుకమ్మా అంత విసుగు, ఏదో ఇన్నాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ అలసిపోయావు కదా, నీకు తోడుగా ఎవరైనా వస్తే బాగుంటుందని నా ఆలోచన. అంత విసుగ్గా చూడకు తల్లి, చెప్పేస్తాను. నాన్నగారు అందరితోనూ నాకు సంబంధాలు చూడమని చెప్తున్నారు కదా, నాకు అవేవి వద్దు. నా దృష్టిలో ఒక అమ్మాయి ఉంది, మీ అందరికీ ఇష్టమైతే అంటూ సగంలో ఆపేశాడు భాస్కర్ సిగ్గుపడుతున్నట్టుగా. అప్పటికి అతని ముఖం ఎర్రగా కందిపోయింది. అలాంటిదేదో ఉంటుందని ముందే ఊహించిన జానకి అదేం వ్యక్తం చేయకుండా, ఏమిటేమిటి, మా పాల బుగ్గల పసివాడు అప్పుడే ప్రేమలో పడిపోయాడా అంటూ భాస్కర్ బుగ్గలు 2 పట్టుకుని ఊపేసింది. అంత సీనేం లేదులేమ్మా, మొన్న అనుకోకుండా మా కొలీగ్ మాధవరావు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ అతడి చెల్లెల్ని చూశాను, పేరు కమలట, చూడ్డానికి చాలా బాగుంది అంటూ మాటలాపేసి సిగ్గుగా నవ్వాడు బాచి. అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట అంది జానకి ఆట పట్టిస్తున్నట్టుగా. పోన్లే, అలాగే అనుకో, ఏదో వదినవు కదా, సాయం చేస్తావని నీకు చెప్తే ఇలా ఎగతాళి చేస్తున్నావు కదూ అన్నాడు భాస్కర్ నిష్ఠూరంగా. ఏయ్ పిచ్చి, ఊరికే ఉడుక్కుంటున్నావే, ఏదో సరదాగా అంటేను. సరేలే, మీ అన్నయ్యతో చెప్తాలే, టెన్షన్ పడకు. ఇంతకీ అమ్మాయి వాళ్ళ వివరాలేంటి, ఎంతవరకు చదువుకుంది అని అడిగింది జానకి ఆసక్తిగా. నేను అవేవి తెలుసుకోలేదు వదినా, చూడగానే తను చాలా నచ్చింది నాకు. అయితే ఈ సంగతి నా ఫ్రెండ్ మాధవరావుకి కూడా చెప్పలేదు. నేను ముందు మీ అందరి అంగీకారం తీసుకోవాలనేది నా ఉద్దేశం అన్నాడు భాస్కర్. అతడి ఆలోచన విధానం చూసి ఎంతో ముచ్చట పడింది జానకి. సరే, ఇంటి అడ్రస్ చెప్పు, మిగతావి నేను చూస్తాను అంది జానకి. అలా అన్నావు, బాగుంది అంటూ హుషారుగా ఈల వేసుకుంటూ డాబా మెట్లు దిగి కిందికి వెళ్ళిపోయాడు భాస్కర్. అతడు వెళ్ళిన వైపే మురిపెంగా చూస్తూ ఉండిపోయింది జానకి కొన్ని క్షణాలు. ఆ రాత్రి తాను విన్న సమాచారం భర్తకి మామగారికి తెలియచేసింది జానకి. అయితే మన బాచి పెద్దవాడైపోయినట్టే జానకి, తనంత తాను పిల్లని వెతుక్కుని మనకు సంబంధాలు చూసే శ్రమ తగ్గించాడు అన్నాడు రామచంద్ర. గట్టిగా అనకు, వింటే చాలా ఫీల్ అయిపోతాడు. మెల్లగా మాట్లాడి ఆ మాధవరావు వివరాలు కనుక్కోముందు అంది జానకి. అవును రామం, వివరాలు కనుక్కుని ఒకసారి మామయ్యను తీసుకుని అక్కడికి వెళ్ళిరా అన్నాడు శంకర్రావు. అనుకున్నట్టే ఆదిశేషు రామచంద్ర వివరాలు తెలుసుకుని విజయనగరం వెళ్ళొచ్చారు. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది బావా, ఇంతకీ వాళ్ళెవరో తెలుసా? మా పెద్ద తాతగారి మనవడు కాంతారావు లేడు, వాళ్ళ అమ్మాయి. ఏదో పెళ్లిళ్లలో పేరంటాల్లో కలవడం తప్ప పెద్దగా రాకపోకలు లేవు కదా మనకు. అందుకే వాళ్ళింట్లో పెళ్ళిడు అమ్మాయి ఉందని మనకు తెలిసింది కాదు. దూరం నుండి ఇల్లు చూడగానే అనుకున్నాను ఇది మనవాళ్ల ఇల్లులా ఉంది అని అన్నాడు ఆదిశేషు. బాచి చెప్పిన కమల మన కమలేనా నాన్న? తనైతే నాకు బాగా పరిచయమే. మొన్న విశాల పిన్ని గారింట్లో జరిగిన ఫంక్షన్కి తను కూడా వచ్చింది. అమ్మాయి చక్కగా పొందిగ్గా ఉంటుంది నాన్న అంది జానకి ఉత్సాహంగా. మన జానకి నచ్చిందంటే ఇక తిరిగే ఉంటుంది బావా, మంచి రోజు చూసుకుని మాట్లాడొద్దాం అన్నాడు శంకర్రావు ఉత్సాహంగా. కానీ నాన్న, వాళ్ళ తీరంతా చాలా హైఫైగా ఉంది నాన్న. ఆ కాంతారావు గారిని అందరూ జమీందారు కాంతారావు గారని అంటున్నారు. ఇల్లు కూడా చాలా దర్జాగా ఉంది. అలాంటి చోట పెరిగిన అమ్మాయి మన సామాన్యమైన ఇంటికొచ్చి ఇమ్మడగలదా? అసలు ఆ అమ్మాయిని మనకిస్తారా అన్నాడు రామచంద్ర సందేహంగా చూస్తూ. మీరన్నట్టే మా పెదనాన్నగారి హయాంలో చాలా దర్జాగానే ఉండేది పరిస్థితి. అయితే అన్నయ్య హయాంకి వచ్చేసరికి ఆస్తిలో చాలా భాగం హరించిపోయింది. పెదనాన్నగారిది చాలా పెద్ద చెయ్యి. అడిగిన వారికి కాదనకుండా చేతికి ఎంత వస్తే అంత ఇచ్చేసేవారు. ఫలితంగా ఆ భవంతి, ఏవో కొద్దిగా భూములు తప్ప ఏమీ లేవిప్పుడు. అందుకే వాళ్ళ అబ్బాయి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఒకటి చెప్పుకోవాలి,
ఉన్ననాడు లేనినాడు కూడా ఏ భేషజాలు లేకుండా అందరితో చాలా ఆత్మీయంగా ఉంటారు వాళ్ళు అన్నాడు ఆదిశేషు. అయితే ఇంకేం, మన బాచీకి ఆ అమ్మాయి బాగా నచ్చింది కనుక ప్రొసీడ్ అయిపోదాం అన్నాడు రామచంద్ర. ఇరుపక్షాల పెద్దలు మాట్లాడుకుని లాంఛనంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అన్నయ్య స్నేహితుడే తనకి కాబోయే వరుడని తెలిసి ఆశ్చర్యపోయింది కమల. జానకక్కే తన తోడికోడలు అని తెలియడంతోనే మరింత పొంగిపోయి వెంటనే తన అంగీకారం తెలిపింది. ఒక మంచి రోజు చూసుకుని నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టుకున్నారు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. అలా నెల తిరగకుండానే కమల ఆ ఇంటి కోడలైపోయింది. పెళ్ళయ్యాక భాస్కర్ను విజయనగరంలో కాపురం పెట్టించాలనుకున్నారంతా. అలా విజయనగరంలో కాపురం పెట్టడం భాస్కర్కే కాదు, కమలకి ఇష్టం లేకపోయింది. చిన్న కోడల అభిప్రాయం తెలుసుకుని మరింత ఆశ్చర్యపోయాడు శంకర్రావు. భాస్కర్ ఇష్టం కూడా అదే అని తెలుసుకుని వాళ్ళని విజయనగరం పంపించాలనే ఆలోచనను విరమించుకున్నాడు ఆయన. సాధారణంగా ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యాక నా భర్త నేను విడిగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటుంది. ఇదేంటి ఈ అమ్మాయి ఉమ్మడి కుటుంబంలో ఉంటానంటోంది అనుకుని ఆశ్చర్యపోయారంతా. భాస్కర్ సరే సరి ఆ ఇంటిని ఇంట్లోని సభ్యులను వదిలి ఉండడానికి ఎంతమాత్రం ఇష్టపడ్డం లేదు. జానకి కమల ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లా ఎంతో అన్యోన్యంగా మసులుకోవడం చూసి అందరికంటే శంకర్రావే ఎక్కువ సంతోషించాడు. నా పిల్లలిద్దరికీ రత్నాల్లాంటి భార్యలు దొరికారు. ఎప్పటికీ వాళ్ళిద్దరూ ఇలాగే కలిసికట్టుగా ఉంటే చాలు, ఇంకేం వద్దు నాకు అనుకున్నాడు తృప్తిగా. ఇంత ఆనందాన్ని కళ్ళారా చూసుకునే అదృష్టం తన భార్యకు లేకపోయిందే అని బాధపడ్డాడు కూడా. ఆ కుటుంబ సభ్యుల అన్యోన్యతను చూసి కొడుకులు కోడళ్ళు అంటే అలా ఉండాలి, నిజంగా శంకర్రావు ఎంత అదృష్టవంతుడు, మా పిల్లలు కూడా అలా ఉంటే ఎంత బాగుండు అనుకోసాగారంతా. హరిప్రసాద్కి కూడా ఆ సంవత్సరం పెళ్లి చేసేశాడు ఆదిశేషు, మంచి సంబంధం కుదరడంతో. హరిప్రసాద్ భార్య ఇందిర కూడా చాలా నెమ్మదైన అమ్మాయి కావడంతో అచిరకాలంలోనే అంతా ఒక కుటుంబంలో కలిసిపోయారు. వీకెండ్స్లో ఏదో ఒక చోటికి 3 జంటలు కలిసి వెళ్ళి సరదాగా గడిపి రాసాగారు. ఒక్కోసారి పెద్దవాళ్ళు వాళ్లతో చేరినా ఎక్కువగా ఆ 3 జంటలే వెళ్ళసాగారు. చూస్తూ ఉండగానే భాస్కర్ పెళ్లి జరిగి సంవత్సరం గడిచిపోయింది. కమల నెల తప్పిందనే వార్త ఆ ఇంటి సభ్యుల సంబరాలను అంబరాన్ని తాకేలా చేసింది. 5వ నెలలో కమలకి ఘనంగా సూడిదలిచ్చి శ్రీమంతం చేసింది సావిత్రమ్మ. అన్నయ్య గారు, కమలని లాంఛనంగా మా ఇంటికి తీసుకువెళ్ళి 3 నిద్రలయ్యాక తిరిగి పంపించేస్తాం, ఆనక 7వ నెలలో పురిటికి తీసుకువెళ్తాం అని అడిగింది శంకర్రావుని సావిత్రమ్మ. దానికేం భాగ్యమమ్మా, అలాగే తీసుకువెళ్ళండి అన్నాడు శంకర్రావు. మరునాడు కమలని విజయనగరం తీసుకువెళ్ళిపోయింది సావిత్రమ్మ. వాళ్ళు వెళ్ళాక అన్నాడు భాస్కర్, వదినా, ఈ 3 రోజులు నేను కూడా అక్కడే ఉంటాను. ఏకంగా మండే ఈవినింగ్ బ్యాంక్ అయ్యాక ఇద్దరం కలిసి వచ్చేస్తాం. అంత పొద్దుపోయాక అమ్మాయిని తీసుకురావడం మంచిది కాదు బాచి. ఆ రోజు కాస్త పర్మిషన్ తీసుకుని పెందలాడే బయలుదేరి వచ్చేయండి, లేదా ఆ రోజు హాఫ్ డే లీవ్ పెట్టు అంది జానకి. విజయనగరానికి ఇక్కడికి పట్టుమని 1 గంట ప్రయాణం ఉండదు బండి మీద, ఆ మాత్రం దానికి లీవ్ పెట్టాలా అంటూ నవ్వేశాడు భాస్కర్ వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ. నువ్వు చెప్పింది కరెక్టే, కాదనను. ఇన్నాళ్ళు మీరెలా తిరిగినా ఏ ఇబ్బంది లేదు. కమల ఇప్పుడు వట్టి మనిషి కాదు, జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అంది జానకి మందలింపుగా. సరే సరే, ఆవేశపడకు, నువ్వు చెప్పినట్టే చేస్తాలే అంటూ వెళ్ళిపోయాడు భాస్కర్. విజయనగరం వెళ్ళాక తన వదిన అన్న మాటలు భార్యతో చెప్పి నవ్వాడు భాస్కర్. ఇంకా నేనేదో చిన్నపిల్లాన్ని అన్నట్టు మా వదిన 1,00,000 జాగ్రత్తలు చెప్తుంది చూడు. చెప్పిన టైంకి నేను కానీ అన్నయ్య కానీ ఇంటికి రాకపోతే కాలుగాలిన పిల్లిలా తిరుగుతుంది కంగారుగా. అక్క అన్న దానిలో తప్పే ఉందండి, మన జాగ్రత్త కోసమే కదా చెప్పింది. తనన్నట్టే మండే మధ్యాహ్నం సీఎల్ పెట్టండి, పెందలాడే ఇంటికి వెళ్ళిపోదాం అంది కమల. నువ్వు కూడా అలాగే అంటావా? హోమ్ మినిస్టర్ ఆర్డర్ అయ్యాక తప్పుతుందా? ఇక అలాగే చేస్తాలే అన్నాడు భాస్కర్. 3 రోజులు 3 నిమిషాల్లో పుట్టింట్లో గడిపేసింది కమల. సావిత్రమ్మ కూతురికి ఇష్టమని కజ్జికాయలు జంతికలు చేసింది. అన్నీ సర్దుకుని భర్త రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది కమల. బ్యాంకులో పని తెమలకపోవడంతో ఆ రోజు అనుకున్న దానికంటే ఆలస్యంగా వచ్చాడు భాస్కర్. రావడంతోనే, సారీ కమల, అనుకోకుండా లేట్ అయింది, బయలుదేరదామాయిక అన్నాడు భాస్కర్ హడావిడిగా. ఇంత పొద్దుపోయి ఇప్పుడెందుకులేండి, రేపు వెళ్దాం అంది కమల. రేపు మంగళవారం కదిటే, వెళితే ఇవాళ వెళ్ళండి, లేదా ఎల్లుండి బుధవారం వెళ్ళండి అంది సావిత్రమ్మ. అమ్మో, ఎల్లుండి దాకానా? అదేం కుదరదు కానీ ఇప్పుడే వెళ్ళిపోదాం అన్నాడు భాస్కర్. ఇంత పొద్దుపోయాక బయలుదేరితే అక్క ఏమంటుందోనండి, అయినా
ఈ టైంలో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది అంది కమల. ఏం పర్లేదులే కమల, అలవాటైన రోడ్డేగా, నేను జాగ్రత్తగా తీసుకువెళ్తాలే అన్నాడు భాస్కర్. పోనీ ఈరోజు నువ్వు వెళ్ళి వచ్చేయి బాబు, బుధవారం కమలని నేను తీసుకెళ్లి దిగబెడతాను అంది సావిత్రమ్మ. మా వదినలాగే మీకు కంగారు ఎక్కువండి, ఏం పర్వాలేదు గాని బయలుదేరు కమలా, వెళ్దాం అన్నాడు భాస్కర్. అతడంత గట్టిగా చెప్పడంతో కాదనలేక బయలుదేరింది కమల. వెళ్ళిన వెంటనే ఫోన్ చెయ్యమ్మా అంది సావిత్రమ్మ కూతురి వంక చూస్తూ. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను అంది కమల చెయ్యి ఊపుతూ. అన్నట్టుగానే భాస్కర్ స్లోగా బండి డ్రైవ్ చేయసాగాడు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళసాగారు. భాస్కర్ తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుని మెల్లగా భార్యకి ఏ ఇబ్బంది కలగకుండానే డ్రైవ్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు వెనక నుండి స్పీడ్గా వస్తున్న లారీ భాస్కర్ బండిని ఢీకొట్టింది. ఆ అదురుకు బండి మీద నుండి ఎగిరి దూరంగా పడిపోయింది కమల. పక్కకి ఒరిగిపోయిన భాస్కర్ మీద బండి పడడంతో అతడు వెంటనే లేవలేకపోయాడు. చుట్టుపక్కల వారు హాహాకారాలతో వాళ్ళని చుట్టుముట్టారు. యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ పత్తా లేకుండా పారిపోయాడు. రక్తపు మడుగులో మునిగిపోయిన కమలను చూసి అందరి కళ్ళు చెమరించాయి. బండి కింద నుండి భాస్కర్ని లేవనెత్తారు. కదలిక లేకుండా పడి ఉన్న భార్యను రక్తపు మడుగులో చూడడంతోనే అతడి కళ్ళు చీకట్లు కమ్మాయి. సిటీకి దగ్గరగానే ప్రమాదం జరగడంతో వెంటనే అంబులెన్స్లో ఇద్దరిని హాస్పిటల్కి తరలించారు. కమలను ఆపరేషన్ థియేటర్కి తరలించాక రామచంద్రకి ఫోన్ చేశాడు భాస్కర్. తమ్ముడు చెప్పింది వింటూనే, ఎక్కడున్నారు మీరు, కమల ఎలా ఉంది అని అడిగారు ఆదుర్దాగా. ఇప్పుడేమీ చెప్పలేనన్నయ్య, వదిన్ని తీసుకుని వెంటనే గీతా నర్సింగ్ హోమ్కి రా, వచ్చేటప్పుడు డబ్బులు కూడా తీసుకురా అంటూ ఫోన్ పెట్టేశాడు భాస్కర్. అన్నగారితో మాట్లాడాక నిస్త్రాణంగా అక్కడున్న కుర్చీలో వాలిపోయాడు. అక్కడక్కడ గాయాలయ్యాయి, కానీ అదృష్టవశాత్తు అతడికి ఫ్రాక్చర్ ఏమీ కాలేదు. అరగంటలో జానకి, రామచంద్రలు నర్సింగ్ హోమ్కి వచ్చేశారు. స్వాతివాన కోసం శ్రీమతి పెంపిలి హైమవతి గారి నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.